ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 2. నిజంగా ఇంగ్లాండ్ టీం మన టీమిండియాకు లిటరలీ చుక్కలు చూపించింది. అసలు ఫస్ట్ ఇన్నింగ్స్లో మన టీమిండియా స్కోర్ చూసుకుంటే 445 రన్స్. అండ్ ఈ స్కోర్ చూసి నేనైతే మన వాళ్ళు సేఫ్ అనుకున్నా. బట్ ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చి బ్యాచ్ బాల్ ప్లస్ 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 చూపించారు. మెయిన్లీ అయితే షార్ట్ మ్యాన్ బెన్ డకెట్ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. అసలు మన ఇండియన్ సాల్ మీద ఒక ఫారెన్ బ్యాట్స్మెన్ డే 2లో ఈ రేంజ్లో బ్యాటింగ్ చేయడం నేనైతే ఎప్పుడూ చూడలేదు. అబ్సల్యూట్లీ మన బౌలర్స్ అందరితో ఒక ఆట ఆడేసుకున్నాడు. సో డే 2 అయితే కంప్లీట్లీ ఇంగ్లాండ్ టీం వాళ్ళదే. ఒక్క మన అశ్విన్ మరియు ధ్రువ్ జురేల్ పార్ట్నర్షిప్ పక్కన పెడితే వాళ్ళే ఫుల్గా డామినేట్ చేశారు. మరీ ముఖ్యంగా మూడో సెషన్లో చూసుకుంటే వాళ్ళు ఏకంగా 176 పరుగులు కొట్టారు. సో మన వాళ్ళు కష్టపడి 2 సెషన్స్లో కొట్టే స్కోర్ను వాళ్ళు ఒక్క సెషన్లో కొట్టారు. ఇన్ఫాక్ట్ మూడో సెషన్లో ఒక బెన్ డకెట్ 114 పరుగులు కొట్టాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంత బేవచ్చంగా సాగిందనేదే. బట్ ఎనివే ఇంగ్లాండ్ టీం అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయడం వల్ల మనమైతే టెస్ట్ మ్యాచ్లో డెఫినెట్లీ ఒక రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఇదే రేంజ్లో బ్యాటింగ్ కంటిన్యూ చేస్తే అయితే మ్యాచ్ గెలుస్తారు, లేకపోతే ఓడిపోతారు. బట్ డ్రా అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా తగ్గిపోతాయి. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ వాళ్ళ బ్యాచ్ బాల్ డిక్షనరీలో డ్రా అనే పదమే లేదు. ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల టైం వేస్టే మ్యాచ్ డ్రా అవ్వాలి, కానీ 5 రోజుల మ్యాచ్ జరిగితే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఫలితాన్ని తీసుకొస్తారు. సో ఈ డే 2 అయితే చాలా ఈవెంట్ఫుల్గా జరిగింది. మన వాళ్ళ బ్యాటింగ్తో స్లోగా స్టార్ట్ అయిన డే ఆ తర్వాత పిక్ చేసుకుని పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. మెయిన్లీ డే 1తో కంపేర్ చేసుకుంటే డే 2లో మన టీమిండియా బ్యాట్స్మెన్ ఇంకా స్లోగా బ్యాటింగ్ చేశారు. మొదటి సెషన్లో అయితే కేవలం 62 పరుగులు మాత్రమే కొట్టారు. సో 326 పరుగులు ఓవర్నెట్ స్కోర్తో బరిలో దిగిన మన టీమిండియాకు అంత మంచి స్టార్ట్ దొరకలేదు. క్రీజ్లో బాగా సెట్ అయి సెంచరీ కొట్టిన జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ కూడా చాలా తొందరగా అవుట్ అయిపోయారు. మెయిన్లీ జడేజా అవుట్ అయిన తీరు చూసుకుంటే కొంతవరకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎందుకంటే అతను తన ఇన్నింగ్స్లో చాలా కష్టపడ్డాడు రన్స్ కొట్టడానికి. ఎక్కడ కూడా లూజ్ షాట్స్ ఆడకుండా చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. బట్ ఈ రోజు మార్నింగ్ చూసుకుంటే జో రూట్ బౌలింగ్లో ఒక అగ్రెసివ్ షాట్ ఆడిపోయి అవుట్ అయిపోయాడు. సో ఆల్మోస్ట్ ఇలాంటి కైండ్ ఆఫ్ డిస్మిస్లే మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో జైస్వాల్ విషయంలో చూసాం. అండ్ అదే ఇక్కడ కూడా రిపీట్ అయింది. అండ్ ఆల్సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సిరీస్లో జడేజా 3 ఇన్నింగ్స్లు ఆడితే 2 సార్లు జో రూట్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు, మరోసారి రన్అట్ అయ్యాడు. సో ఇదైతే కొంతవరకు స్ట్రేంజ్ థింగ్. ఎనివే జడేజా మరి కుల్దీప్ యాదవ్ తొందరగా అవుట్ అయిపోయినప్పటికీ ఆ తర్వాత అశ్విన్ మరియు ధ్రువ్ జురేల్ మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 8వ వికెట్కు 77 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో ఈ పార్ట్నర్షిప్ అయితే మన టీమిండియాకు చాలా హెల్ప్ చేసింది. మెయిన్లీ మన టీమ్ స్కోర్ 400 దాటిందంటే ఈ పార్ట్నర్షిప్ కంట్రిబ్యూషన్ వల్లే. సో ధ్రువ్ జురేల్ 46 పరుగులు చేస్తే రవిచంద్రన్ అశ్విన్ 37 పరుగులు చేశాడు. అండ్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ కారణంగా మన టీం లంచ్ బ్రేక్ లోపు మరో వికెట్ను కోల్పోలేదు. అయితే వాళ్ళ పార్ట్నర్షిప్లో ఉన్న చిన్న లోటు ఏంటంటే చాలా స్లోగా వచ్చింది. సో మొదటి సెషన్లో చూసుకుంటే మన వాళ్ళు 2 వికెట్లు కోల్పోయినప్పటికీ కేవలం 62 పరుగులు మాత్రమే కొట్టారు. ఈవెన్ లంచ్ బ్రేక్ తర్వాత కూడా వీళ్ళిద్దరు నిదానంగానే బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ ధ్రువ్ జురేల్ అయితే తన డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నప్పటికీ చాలా మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేశాడు. అఫ్కోర్స్ తన ఇన్నింగ్స్లో అయితే 3 6లు ఉన్నాయి. రిస్క్ తీసుకుని బ్యాటింగ్ చేశాడు. మరీ ముఖ్యంగా మార్క్వుడ్ బౌలింగ్లో అనుకుంటా ఒక అప్పర్ కట్ షాట్ కొట్టాడు. అదైతే నిజంగా చాలా ఐ ప్లీజింగ్ అనిపించింది. ఇక అశ్విన్ కూడా యాజ్ యూజువల్గా తన సాలిడ్ టెక్నిక్ చూపిస్తూ నిదానంగా రన్ స్కోర్ చేశాడు. బట్ ముందు చెప్పుకున్నట్టే వీళ్ళిద్దరు బ్యాటింగ్ చాలా నిదానంగా సాగింది. ఇన్ఫాక్ట్ 40 స్ట్రైక్ రేట్తో వీళ్ళ పార్ట్నర్షిప్ వచ్చింది. సో మన టీమిండియా డే 2లో ఆల్మోస్ట్ 60% ఓవర్స్ ఆడినప్పటికీ కొట్టిన రన్స్ చూసుకుంటే మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చివరిలో బుమ్రా ఒక అటాకింగ్ క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. సో అతను కనుక చివరిలో 28 బంతులు 26 పరుగులు కొట్టకపోయి ఉంటే మన టీం స్కోరింగ్ రేట్ ఇంకా తగ్గిపోయి ఉండేది. ఈవెన్ అతను ఆడిన షాట్స్ చూసి మన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడు. సో బుమ్రా ఇన్నింగ్స్ అయితే ఫ్లాట్ పిచ్ మీద ఎలా వేగంగా రన్స్ కొట్టొచ్చు అనే దానికి ఒక డెమోలో అనిపించింది. మెయిన్లీ స్పిన్నర్స్ ఆడేటప్పుడు అతను చక్కగా బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళి ఈజీగా స్ట్రైక్ని రొటేట్ చేశాడు. సో బుమ్రా ఆడిన లిటిల్ క్యామియో ఇన్నింగ్స్ వల్ల అయితే మన టీం స్కోర్ 445కి వెళ్ళింది. అండ్ ఆల్సో సిరాజ్ కూడా అతనికి చాలా మంచి సపోర్ట్ అందించాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కలిసి చివరి వికెట్కు 30 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో మన టీమిండియాకి అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా మంచి స్కోర్ వచ్చింది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మన వాళ్ళ ఇన్నింగ్స్ చూసుకుంటే అరౌండ్ 3 రన్ రేట్తో వెళ్ళింది. ఇక ఇంగ్లాండ్ టీం బౌలింగ్ విషయానికి వస్తే డే 1తో కంపేర్ చేసుకుంటే డే 2లో చాలా మంచిగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ ఒక అశ్విన్ మరియు ధ్రువ్ జురేల్ పార్ట్నర్షిప్ పక్కన పెడితే వాళ్ళైతే క్విక్ టైంలో వికెట్స్ తీయగలిగారు. సో ఇంగ్లాండ్ బౌలర్స్లో మార్క్వుడ్ 4 వికెట్లు తీస్తే రేయాన్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. అండ్ వీళ్ళిద్దరితో పాటు అండర్సన్, హార్ట్లీ మరియు జో రూట్ ముగ్గురు కూడా తల వికెట్ తీసుకున్నారు. ఇక ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసాక వాళ్ళ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఒక్క బాల్ వేయకముందే 5 పరుగులు ఉన్నాయి. సో దీనికి రీజన్ ఏంటంటే మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 5 పెనాల్టీ రన్స్ పడ్డాయి. ఎందుకంటే మన టీం నుంచి జడేజా మరియు అశ్విన్ వీళ్ళిద్దరు కూడా డేంజర్ ఏరియాలో పరిగెడుతూ కనిపించారు. సో డే 1లో జడేజా డేంజర్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అంపైర్ ఒక వార్నింగ్ ఇచ్చారు. బట్ ఈ డే 2లో మరోసారి అశ్విన్ రన్ తీసే క్రమంలో ఆ డేంజర్ ఏరియాలోకి స్టెప్ ఇన్ అయ్యాడు. సో పిచ్ మధ్యలో ఉండి డేంజర్ ఏరియాలోకి అయితే బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ ఎంటర్ కాకూడదు. ఒకవేళ ఎంటర్ అయితే అపోనెంట్ టీంకి 5 పరుగులు పెనాల్టీ రూపంలో అవార్డుగా ఇస్తారు. సో దీని గురించి నేనైతే క్లియర్గా ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేశా. ఒకవేళ మీరు ఈ డేంజర్ ఏరియా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మన పేసర్స్ అయితే కొంతవరకు టైట్ లైన్స్లో బౌలింగ్ చేశారు. మెయిన్లీ సిరాజ్ ఫస్ట్ 2 అవర్స్లో కేవలం 3 రన్స్ మాత్రం ఇచ్చాడు అనుకుంటా. సో ఇనీషియల్ 3 to 4 అవర్స్ చూసుకుంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ టైం తీసుకున్నారు. బట్ ఎప్పుడైతే ఇనీషియల్ స్టేజ్ దాటిందో బెన్ డకెట్ కంప్లీట్లీ బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. మెయిన్లీ టీ బ్రేక్ తర్వాత చూసుకుంటే మన టీమిండియా బౌలర్స్ను ఊచకొత్త కోసాడు. ఒక ఎండ్లో జాక్ క్రోలీని అలా నిలబెట్టి మరో ఎండ్లో చితక్ కొడుతూనే ఉన్నాడు.
సో నిజంగా బెన్ డెకెట్ అయితే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. మరీ ముఖ్యంగా మన స్పిన్ బౌలర్స్ నాటిన తీరైతే అమోఘం. ఇనీషియల్గా రోహిత్ శర్మ కుల్దీప్ యాదవ్ను బౌలింగ్కి తీసుకొచ్చాడు అండ్ స్ట్రైట్ అవే బెన్ డెకెట్ అతన్ని స్వీప్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో కుల్దీప్ యాదవ్ అసలు ఎక్కడ కూడా రిథమ్ అందుకోలేదు. ఇన్ఫాక్ట్ అతను ఫుల్ లెంత్ బాల్ వేస్తే బెన్ డెకెట్ స్వీప్ కొట్టేవాడు, వెనకలాగి షార్ట్ ఆఫ్ లెంత్ వేస్తే తను పుల్ చేసేవాడు. సో లిటరల్లీ బెన్ డెకెట్ మన బౌలర్స్ని ఎక్కడ సెట్ కానివ్వలేదు. ఇక అదర్ ఎండ్లో చూసుకుంటే జాక్ రాలీ కంప్లీట్లీ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు, కేవలం 15 పరుగులు మాత్రమే కొట్టాడు. బట్ ఫస్ట్ వికెట్కి వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే ఏకంగా 89 పరుగులు వచ్చింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బెన్ డెకెట్ ఏ రేంజ్లో కొట్టాడు అనేది. అయితే అశ్విన్ బౌలింగ్లో జాక్ రాలీ ఒక భారీ షాట్కి నుంచి తన వికెట్ని కోల్పోయాడు అండ్ ఈ వికెట్ అశ్విన్కి అయితే 500వ టెస్ట్ వికెట్. సో ఇప్పటివరకు మన టీమిండియా తరపున ఈ ఘనతను కేవలం అనిల్ కుంబ్లే మాత్రమే సాధించాడు. అయితే అశ్విన్ విషయంలో ఉన్న స్పెషల్ థింగ్ ఏంటంటే అతను చాలా వేగంగా 500 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఇన్ఫాక్ట్ అతను ఇప్పటికీ 100 టెస్ట్ మ్యాచ్లు కంప్లీట్ చేయలేదు. సో లిటరల్ అశ్విన్ యావరేజ్గా ప్రతి 20 మ్యాచెస్కు 100 కంటే ఎక్కువ వికెట్స్ తీసుకుంటూ వస్తున్నాడు. మెయిన్గా పాయింట్ ఆఫ్ టైంలో డేంజరస్గా మారుతున్న ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని విడదీయడం మన టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. సో అశ్విన్ అయితే మన టీమిండియాకు ఒక మచ్ నీడెడ్ బ్రేక్ త్రూ అందించాడు. బట్ ఎనివే ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చిన ఆలీపాప్తో కలిసి బెన్ డెకెట్ తన దూకుడైన బ్యాటింగ్ అలానే కొనసాగిస్తూ ఉన్నాడు. ఈవెన్ ఆలీపాప్ కూడా కొన్ని ఈవెంటిబుల్ షాట్స్ ఆడాడు. మెయిన్లో ఒక రివర్స్ దిల్ స్కూప్ షాట్ ఆడాడు, అదైతే అసలు మైండ్ బ్లోయింగ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అదర్ ఎండ్లో బెన్ డెకెట్ చూసుకుంటే 88 బంతుల్లోనే సెంచరీ ఫినిష్ చేసేశాడు. సో మన ఇండియన్ సాయిల్ మీద ఒక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కొట్టినది ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ ఇదే. సో బెన్ డెకెట్ అయితే డే 2లో కంప్లీట్లీ షో మొత్తాన్ని స్టీల్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లో అతను ఆలీపాప్తో కలిసి 93 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. సో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసినంతసేపు వాళ్ళ రన్ రేట్ అయితే ఆల్మోస్ట్ 6+ ఉంది. ఇన్ఫాక్ట్ డే అయ్యేసరికి వాళ్ళు 35 ఓవర్స్లోనే 207 పరుగులు చేశారు, అంటే 200 బంతుల్లో 207 పరుగులు కొట్టారు. సో బెన్ డెకెట్ బ్యాటింగ్ చూసైతే మన టీమిండియా బౌలర్స్ కంప్లీట్లీ క్లూలెస్. ఈవెన్ మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చాలా డిఫరెంట్ స్ట్రాటజీ ట్రై చేశాడు. సేమ్ బెన్ స్టోక్స్ ఎలా అయితే డీప్లో 3 ఫీల్డర్స్ని పెట్టి షార్ట్ బాల్ స్ట్రాటజీ యూస్ చేశాడో అలాంటిదే రోహిత్ శర్మ కూడా ట్రై చేశాడు. అండ్ అఫ్కోర్స్ ఇలా ట్రై చేస్తున్న టైంలో ఆలీపాప్ వికెట్ కూడా ఎల్బీడబ్ల్యూ రూపంలో దొరికింది. సో లిటరల్లీ ఇంగ్లాండ్ ప్లేయర్స్ అయితే మన టీమిండియాని ఎక్కడ కూడా రిలాక్స్ కానివ్వకుండా చేశారు. ఇన్ఫాక్ట్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన వాళ్ళు 445 రన్స్ కొట్టినప్పటికీ ఇంగ్లాండ్ టీం తమ బ్యాచ్ బాల్ అప్రోచ్తో కంటి మీద కునికి లేకుండా చేశారు. సో ప్రజెంట్ అయితే ఇంగ్లాండ్ టీం ఆల్మోస్ట్ మన వాళ్ళు కొట్టిన దాంట్లో సగం రన్స్ కొట్టేశారు అండ్ 2 వికెట్స్ మాత్రమే కోల్పోయారు. రేపు కనుక వాళ్ళు ఒక 2 సెషన్లు ఈ విధంగానే బ్యాటింగ్ చేశారంటే ఈజీగా మన టీమిండియా స్కోర్ని దాటేస్తారు. సో ఫర్ షూర్ మన టీమిండియా అయితే డే 3 కోసం బాగా ప్రిపేర్ అయ్యి రావాలి. మెయిన్లీ బెన్ డెకెట్ను ఎంత త్వరగా వచ్చేస్తే అంత మంచిది. ఇన్ఫాక్ట్ రేపు మొదటి సెషన్లో ఇంగ్లాండ్ టీం 4 వికెట్లు పడలేదంటే మనమైతే మ్యాచ్ని మర్చిపోవచ్చు. సో చూడాలి మరి రేపు మన టీమిండియా బౌలర్స్ ఈ బ్యాచ్ బాల్ని ఎలా కౌంటర్ చేస్తారనేదే.